నమస్కారం అండి. మనం రోజూ స్నానం చేస్తాం, కానీ అది కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి అనుకుంటాం. కానీ మన శాస్త్రాల ప్రకారం స్నానం అనేది ఒక శుద్ధి క్రియ. మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని, మనసులోని అశాంతిని, మనకు పట్టిన దురదృష్టాన్ని వదిలించుకోవడానికి స్నానం ఒక అద్భుతమైన మార్గం. చాలామంది ఎంత కష్టపడినా ఫలితం ఉండదు, చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతుంటాయి. దీనినే మనం వాడుక భాషలో దరిద్రం అంటాం. అయితే స్నానం చేసే నీటిలో మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులను కలిపితే ఆ నెగటివిటీ అంతా పోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతికూల శక్తిని లాగేయడంలో కల్లుప్పుకు మించినది లేదు. మీకు బాగా దిష్టి తగిలినా లేదా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా ఒక బకెట్ నీళ్లలో ఒక గుప్పెడు కల్లుప్పు వేసి స్నానం చేయండి. ఇది మీ శరీరంలోని ఆరా ను శుద్ధి చేస్తుంది. వారానికి కనీసం 2 సార్లు ఇలా చేస్తే మీలో తెలియని ఉత్సాహం వస్తుంది. పసుపుకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎంతో ఉంది. చిటికెడు పసుపు నీళ్లలో కలిపి స్నానం చేయడం వల్ల జాతకంలోని గురు దోషాలు తొలగిపోతాయి. పెళ్లి సంబంధాలు కుదరని వారు లేదా సమాజంలో గౌరవం కోరుకునే వారు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. మీకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయా? అయితే పచ్చ కర్పూరాన్ని నలిపి స్నానపు నీటిలో వేయండి. ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఈ సువాసన వల్ల మీ మెదడు ఉత్తేజితం అవుతుంది, ధనాకర్షణ పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి కలగడానికి ఇది ఒక చిన్న పరిహారం. పవిత్రతకు మారుపేరు తులసి. స్నానపు నీటిలో కొన్ని తులసి ఆకులు వేసుకుంటే మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఇంట్లో గంగాజలం ఉంటే కొన్ని చుక్కలు కలుపుకోండి. ఇది అన్ని రకాల పాపాలను, దోషాలను హరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. వేపాకులు కలిపిన నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోవడమే కాకుండా శని దోష ప్రభావం తగ్గుతుంది. ఇక మానసిక ప్రశాంతత, అందం కావాలనుకునే వారు కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ స్నానాలను వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే చేయాలి. స్నానం చేసేటప్పుడు మనసులో సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలి. ఏదో ఒక మంత్రాన్ని లేదా దైవనామాన్ని స్మరిస్తూ స్నానం చేయడం ఇంకా మంచిది. చూశారుగా, మన వంటింట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతో మన జీవితంలోని పెద్ద పెద్ద సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో. వీటిని నమ్మకంతో ప్రయత్నించి చూడండి, మార్పు మీకే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.